నా ఇంట అందరికీ ఆకలేసినప్పుడు ఆకలేసిన దానికి సరిపడా అన్నం దొరుకుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. ఆ తిన్న అన్నం జీర్ణం అవుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం. నా ఇంట ఉన్నవాళ్ళు ఎప్పుడూ కళ్ళు తుడుచుకోకుండా సంతోషంగా ఉంటారు అంటే సింహాసనంలో ఉన్నవాడు అనుగ్రహం. వాడు క్రూరుడై నా పట్ల అమర్యాదతో, నా పట్ల తీక్ష్ణ దృష్టితో కాకుండా నా పట్ల ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు. ఎంతో సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. వాడు పరిపాలకుడు, అందుకని వాడు ఒక్కడే సింహాసనంలో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరం సింహాసనంలో ఉన్నవాడిని అర్చించడానికి నేను పీఠో దర్భాసనమో వేసుకుంటాను, నేను సింహాసనం వేసుకోను. సింహాసనం ఒక్కడికే. ఎవరికి? ప్రభువుకొక్కడికే. పరిపాలించేవాడెవడో వాడే సింహాసనం మీద కూర్చుంటాడు. మూర్ధాభిషిక్తుడిని చేశారంటారు. ఇంకా పరిపాలన చెయ్యడం మొదలుపెట్టాడు ఈయన. గుర్తేమిటి? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేస్తాడు. అందుకే దానికి పంచముఖము అని, పంచాననము అని పేరు. పంచాననము అంటే విశాలమైనటువంటి ముఖంతో ఉంటుంది. అది సింహము. సింహము పరిపాలన చేస్తుంది. సింహానికి పరిపాలనాంశ వేరొకరు ఇచ్చింది కాదు, తనంత తానుగా ఉంటుంది. అది సింహం పిల్లైనా సరే పరిపాలనాంశంతో ఉంటుంది. ఆ పరిపాలనాంశ కలిగినటువంటి, పుట్టుకతో పరిపాలనాంశ కలిగినటువంటి సింహం ఎటువంటిదో ఆ సింహమును ఆసనముగా కలిగినటువంటి వాడు కూడా అలా పరిపాలనాంశ కలిగినటువంటి వాడే. అందుకే మనం చూడండి, మీరు పూజ మొదలెడితే దేంతో? ఏదున్నా లేకపోయినా పంచపాత్ర ఉండాలి కదండి. ఆచమనం చెయ్యాలిగా. పంచపాత్ర ఒకటి ఉంటే సంధ్యావందనం అయిపోతుంది. కాబట్టి పంచపాత్ర ఉండేది. పంచపాత్ర అంటే ఏ 5 ఉంటాయండి అందులో? పంచపాత్ర అంటే 5 ఉంటాయని పంచపాత్ర అనరు. దాని ముఖం సింహంలాగే విశాలంగా ఉంటుంది, మధ్యలో సన్నగా ఉండి లోపల సన్నగా ఉంటుంది. ముఖం మాత్రం విశాలంగా ఉంటుంది. లేకపోతే గ్లాస్ అంటారు దాన్ని. పంచపాత్ర పట్టుకెళ్ళాడంటారు. అంటే అది కూడా సింహమే. పంచ అన్న శబ్దంలోంచి తయారైంది పంచపాత్ర అన్నది. అందుకని ఉపాసన కూడా అక్కడే మొదలు. కాబట్టి సింహాసనము, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడెవరో ఆయన పరిపాలకుడు. అమ్మవారు ఎక్కడ కూర్చునుంది? సింహాసనం మీద కూర్చునుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు ఆ తల్లి సింహాసనం మీద కూర్చునుంటే అందరూ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు అన్నప్పుడు ఏదో ఓ కొయ్య దొంగనో దాన్ని తీసుకొచ్చి దాంతో సింహం తయారు చేసి ఓ ఆసనం వేసి 2 పక్కల ఇలా సింహాలు పెట్టి దాని మీద చెయ్యేసి ఓ మెత్తటి పరుపు వేసి కూర్చోండి అంటారు. సింహాసనం మీద కూర్చున్నాడంటారు. అంతేగాని నిజంగా ఓ సింహాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా దీని మీద మీరు కూర్చోండి అంటే ఎవడు కూర్చోడేమో. అలా ఎవరు కూర్చోరు. మహానుభావుడు ఆయన కూర్చున్నాడు అంతే. అయ్యప్ప స్వామి కూర్చున్నాడు. పెద్ద పులి మీద కూర్చున్నాడు. సింహం మీద అసలు ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా సింహాన్ని నిజంగా తనంత తానుగా వాహనం చేసుకున్నది లోకంలో ఎవరు? మా అమ్మ ఒక్కతే. అమ్మవారు ఒక్కతే సింహాన్ని వాహనం చేసుకుని సింహవాహన అయింది ఆవిడ. ఆవిడికి వేరొకరు సింహం మీద ఆసనం తీసుకొచ్చి నిజంగా కొయ్య దుంగతో చేసిన సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఆవిడ ఆసనం సింహమే. ఆవిడ సింహం ఎక్కే యుద్ధం చేసింది. సింహాసనం మీద యుద్ధం చేసినప్పుడే మహిషాసురుడి తరపున అంధకుడు వస్తే సింహం మాంసపు ముద్ద చేసి పంజాతో ఒక్క దెబ్బ కొట్టి మింగేసింది. అటువంటి సింహం మామూలు సింహం కాదు. పెద్ద పెద్ద రాక్షసుల్ని పంజాలతో కొట్టి చంపే సింహం అంటే అదేం మందంగా నడవదు ఏనుగులాగా. సింహం పరిగెత్తడం అంటే యుద్ధభూమిలో ఏం రథం వెళ్ళినట్టు ఉండదు. అటువంటి సింహం మీద ఆవిడ కూర్చుంటుంది. ఆవిడ కూర్చున్నప్పుడు సింహం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? సింహమే అలా ఉంటే సింహం మీద కూర్చుని సింహం వేగానికి ఒరిగిపోకుండా తాను కూడా కదులుతూ అంతకన్నా ఉగ్రంగా కూర్చుని చంపుతుంది. మరి అటువంటి చంపే అమ్మని ఉపాసన చేయడం భయం కాదా? కాదు. అమ్మ చంపేది నీ శత్రువుల్ని, నిన్ను కాదు. ఆ అమ్మ నీ పట్ల ప్రసన్నమూర్తి. నీ కోసం వీధిలో వాళ్ళతో దెబ్బలాడుతున్న నీ అమ్మ నీ పట్ల కారుణికురాలు. ఆమె పట్ల నీకు భయం ఎందుకు? ఆవిడకి సహజంగా సింహం వాహనం. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంత దివ్యభూషణభూషిత అష్టాదశ భుజాదేవి సహస్రభుజమండిత సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవ అంటాడు. తేజోరాశి, ఒక పెద్ద తేజస్సు తీసుకొచ్చి కూర్చోబెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ. అష్టాదశ భుజాదేవి 18 చేతులతో ఆవిర్భవించింది. ఇలా చూసి అమ్మవారికి 18 చేతులు అనుకున్నారు అంతే. సహస్ర భుజమండిత 1000 భుజాలైపోయాయి. ఎప్పుడైపోయాయి ఎవరికి తెలియదు. సింహం మీద కూర్చొని మహిషాసుర మర్దనం చేసినప్పుడు అలా చేసింది.
అంతే దేవతలందరూ ఆ సింహం మీద వెడిలి మహిషాసుర మర్దనం చేస్తున్న తల్లిని చూసి అయిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే అని మనం శారదా నవరాత్రుల్లో అనుసంధానం చేస్తుంటాం కదా. స్తోత్రం చేశారు. మీరు నిజంగా సింహవాహన ఎవరు? ఆ తల్లే. ఆవిడ సహజంగా సింహము వాహనముగా కలిగినది కాదు. ఆ సింహాసనంలో ఉన్నటువంటి తల్లికి భయపడి ఈ లోకంలో ఉండేటటువంటి పరిపాలన అంతా జరుగుతోంది. పరిపాలన దేనివల్ల జరుగుతుంది? ప్రభువు అన్ని వేళలా అందరి మధ్య ఉండి ఉద్యోగుల మధ్యలో పనిచేయడు. ప్రభువు ఎక్కడో ఉంటాడు. కానీ ఎందుకు భయపడతారు? అమ్మో ఆయనకి తెలిసిందంటే అని భయపడుతుంటారు. ప్రభువుకి తెలిస్తే, ఎవరా ప్రభువు? సింహాసనంలో కూర్చున్నవాడు. సింహాసనంలో కూర్చున్న అమ్మవారి ఆజ్ఞకి భయపడిన కారణం చేతనే మనం బ్రతికుండడానికి అత్యంత అవసరమైనటువంటి వాయువు మనం వెళ్ళి పీల్చనవసరం లేకుండా మన దగ్గరికి వచ్చి మనలోకి వెడుతోంది. అలా వెళ్ళకపోతే అమ్మవారు ఒప్పుకోదని. కాబట్టి నీరు ప్రవహించి వెడుతోందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ క్షణానికి ఊపిరి తీసేస్తున్నాడంటే యమధర్మరాజు గారికి అమ్మవారి భయం. ఎవరెవరి పనులు వాళ్ళు చెయ్యాలో అలా చేస్తున్నారంటే కేవలం ఆ తల్లి యొక్క భయానికి ఈ బ్రహ్మాండాలన్నీ అలా నడుస్తున్నాయి. భూమి అలా తిరుగుతోంది, సూర్యుడు అలా ప్రకాశిస్తున్నాడు, అగ్ని అలా వేడిగా ఉంది. ఆ తల్లి ఆజ్ఞకి భయపడి ఈ లోకమంతా నడుస్తోంది. అలా కూర్చున్న తల్లి, అలా పరిపాలించిన తల్లి ఎవరో ఆవిడ సింహాసనంలో కూర్చునుంది. కాబట్టి ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి కాదుట. కశ్యప పశ్యకోభవతి అని సింహ అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే, అంటే కొంచెం అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. మీరు చూడండి, వేదంలో కశ్యప అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే పశ్యక అవుతుంది. వేదం కశ్యప అన్న శబ్దాన్ని పశ్యక అని చెప్పింది. అలాగే సింహ అన్న పదాన్ని వ్యత్యస్తం చేస్తే హంసి అవుతుంది. హంసి అంటే ఏమిటండి? తన్నో హంసి ప్రచోదయాత్ అంటుంటారు. హంసి అంటే మందంగా నడవవలసినటువంటిది. చాలా మెల్లమెల్లగా నడుస్తుంది హంస. కంగారుగా నడవదు. అందుకే హంస దేనికి ప్రసిద్ధి అంటే నడకకి ప్రసిద్ధి. పరమహంస అంటారు. పరమహంసలు ఏం చేస్తారు? జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి చూస్తారు. అలాగే యోగనిష్టలోకి ప్రవేశించేటటువంటి వాడు తన ఊపిరిని చాలా మందంగా పీల్చి చాలా మెల్లగా విడిచిపెడుతుంటారు. అంతేగాని ఆయాసం వచ్చిన వాళ్ళ గబగబ పీల్చరు. అలా మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెట్టడం కారణంగా ఉన్నాడు అంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వీడు ఉన్నాడు భవతి అని దేన్ని బట్టి అంటారు? ఊపిరి లోపలికి వెళ్ళాలి, ఊపిరి బయటికి రావాలి. ఊపిరి లోపలికి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అని పీల్చేసి ఇంకా పీల్చేస్తానన్నారు అనుకోండి, వెళ్ళదు. కొంతవరకు పీల్చాక ఆగిపోతుంది. ఆగిపోయాక ఏమవుతుంది? మళ్ళీ వదిలిపెట్టేయాలి. మళ్ళీ చాలా వదిలిపెట్టేస్తాను అన్నారు అనుకోండి, కొంతవరకు. ఆ తర్వాత వదిలిపెట్టలేరు, మళ్ళీ పీల్చేయాలి. ఈ పీల్చేటట్టు వదిలేటట్టు, కొంతవరకే పీల్చగలిగేట్టు కొంతవరకే వదిలిపెట్టేట్టు. ఓ 2-3 రోజులు ఊపిరి తీసే గొడవ లేకుండా పీల్చే లోపల పెట్టేసుకుంటానండి, నేను పీల్చేస్తానంటే ఏం కుదరదు. అది మెల్లగా పీల్చి అలా ఎప్పుడూ పీలుస్తూ ఉండవలసిందే, ఎప్పుడూ వదిలిపెడుతుండవలసిందే. ఇలా పీల్చి ఇలా విడిచిపెట్టేటటువంటి ఊపిరి రూపంలో హంసగా లోపలికి బయటకి తిరుగుతోంది ఒక ఆవిడే హంస నడక. మెల్లగా నడుస్తోంది బయటికి లోపలికి. ఆవిడ నడుస్తోంది కాబట్టి ఆవిడ ఎక్కడ వరకు చేరుతోందో ఇంకా తీయలేక ఆగిపోయిన స్థానం ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి ఆగింది. అది కలుషితం అయ్యాక అక్కడ ఉన్న మలినాల్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఉంచడం కోసం ఆ ప్రాణిని ఆవిడ మళ్ళీ ఆ మలినములతో ఉన్నదాన్ని బయటికి వదిలిపెట్టిస్తోంది. మళ్ళీ మంచి గాలిని తీయిస్తోంది. ఇలా తీయించి విడిచిపెట్టి లోపల కూర్చుని హంసగమనంగా నడిపిస్తున్న తల్లి ఇక్కడ సింహాసనంలో కూర్చునుంది. ఆవిడ పాదముల వరకే వెడుతుంది, ఆవిడ దగ్గర నుంచే వస్తుంది. ఆవిడ సింహాసనంలోంచి లేచిపోయింది అనుకోండి,
శివం శవం. ఇక తీయదు, ఇక వదలదు. తీసినది వదలదు, వదిలినది తీయదు. కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి? ఇక్కడే ఉంది. కాబట్టి సింహాసనం ఎక్కడుంది? ఈ హృదయ గుహలోనే ఉంది. ఇక్కడుంది ఆవిడ దర్బార్. ఆవిడ ఇక్కడ కూర్చుని ఆవిడ ఎంతసేపు అంటుందో అంతసేపు హంస తిరుగుతుంది. ఆవిడ అని లేచిందనుకోండి అయిపోయింది. కాబట్టి అమ్మా నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడున్నావు. మత్సింహాసనేశ్వరి, నా సింహాసనంలో కూర్చున్నది ఎవరావిడ? శ్రీ. ఆవిడ ఉండబట్టి శోభ. ఉన్నానని గుర్తు. కాబట్టి శ్రీ మత్సింహాసనేశ్వరి. ఇక్కడే ఉన్న శ్రీస్వరూపమై మంగళప్రదమై శోభనప్రదమై శుభప్రదమై ఇక్కడే ఉన్న తల్లి. నాకిప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి. లలితా సహస్రనామం చదువుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని పీల్చేటప్పటికి ఆవిడ ఎక్కడుంది? సాధారణంగా దీని తర్వాతే పీల్చాలి మీరు. అక్కడే ఉంది ఆవిడ. ఊపిరి ఎక్కడికి ఎడుతోందో అక్కడే ఉంది. ఆ స్పృహ మీకు కలిగిందనుకోండి, ఆగిపోదండి ఆ నామాలు చెప్పడం. ఓ ఇక్కడే శ్రీమత్సింహాసనేశ్వరి, అక్కడికే వెళుతోంది ఊపిరి, అక్కడి నుంచే వస్తోంది. ఆ రావడం వెళ్ళడం ఆవిడ అనుగ్రహంతో జరుగుతున్నాయి. హంస రూపంలో కదులుతోంది మెల్లగా. ఆ తల్లి ఇక్కడే ఉంది. ఆవిడ చరణ పద్మముల దగ్గరికే వెళ్ళొస్తోంది ఊపిరి అన్న భావన మీరు చెయ్యగానే తర్వాత నామం మీకు ఎలా గుర్తొస్తుంది? మనసు దాన్ని వదిలిపెట్టి లోపలికెళ్ళి ఈ దర్శనం మొదలెట్టింది, ఆగిపోయింది. అంటే నిజంగా లలితా సహస్రం వాడు చదివాడు. అందుకని లలితా సహస్రం అర్థమై చదవడం అంటే ఏంటి అంటే అక్కడ దర్శనం పొందేశారు. లలితా సహస్రం ఏ నామం దగ్గర మీరు అనుభవించి ఆగిపోయారో అక్కడ మీ జన్మ ధన్యమైపోయింది. ఎప్పుడూ ఆగకుండా చక్కగా చదివేస్తున్నాను, ఎప్పటికీ మీరు రమించలేదని గుర్తు కదండి. కాబట్టి శ్రీమత్సింహాసనేశ్వరి ఇక్కడే ఉందా తల్లి? కాదు. దీనికి ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? శ్రీమత్సింహాసనేశ్వరి అంటే ఆ తల్లి ఉపనిషత్ అంది యత్ ప్రయంత్యభిసంవిశంతి అంది. ఈ లోకములన్నీ ఎందులోంచి వచ్చాయో అందులోకే వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను మీతో ఈ మధ్యనే ఇలా ఉంది, ఎప్పుడో మాట అన్నాను, ఈ సభలో ఉన్నాను, ఏ సభలో ఉన్నాను, సభ తర్వాత సభ, సభ తర్వాత సభ, ఊరు తర్వాత ఊరులో నేను ఎక్కడ ఏం చెప్పానో నాకే గుర్తుండట్లేదు. జీవితం అనగా ఏమి? పంచభూతములలోంచి వచ్చి పంచభూతములలోకి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి స్థితి. నటుడు అంటే ఏంటంటే, నటన అంటే ఏంటి? నటన అంటే రంగు వేసుకుని వేదిక మీద ఎక్కి ఆడిన కొంతకాలము, దాన్ని నటన అంటారు. అలాగే జీవితం అనగా ఏమి? ఈ పంచభూతములలోంచి పైకొచ్చి మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలానికి జీవితం అని పేరు. ఈ జీవితం అనేటటువంటిది ఏది ఉన్నదో ఆ జీవితమునందు మీరు ఇంద్రియములతో మనస్సుతో 3 అవస్థలతో ఉన్నారు. తర్వాత ఈ పంచభూతాలతో ఉన్న శరీరం ఏమవుతోంది? మళ్ళీ పంచభూతాల్లోకే వెళ్ళిపోతోంది. ఈ వెళ్ళిపోయేటట్టుగా చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉందో అది సమస్త భూతములను ఈ లోకంలో ఎన్నున్నాయో అన్నీ ఎక్కడికెడతాయి? ఈ పంచభూతాల్లోకే వెడతాయి. అది ఎంత గొప్ప శరీరమైనా కానివ్వండి, ఎక్కడికెడతాయి? ఆ పంచభూతాల్లోకే వెళ్ళిపోతాయి అంతే. ఈ పంచభూతాల్లోకి వెళ్ళిపోయేటట్టుగా చేసేటటువంటి శక్తి ఏది? ఆ శక్తినే యత్ ప్రయంత్యభిసంవిశంతి, అలా వెళ్ళిపోయేటట్టుగా చేసిన శక్తిని సంహార ప్రక్రియ అంటారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనుష్యుడైతే తీసుకెళ్ళి ఎక్కడో కలిపేస్తారు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ మధ్య ధూర్తులు బయలుదేరి 3 రోజులు అమ్మని కూడా తీసుకెళ్లకుండా ఇళ్లలో ఉంచిన వాళ్ళు పుట్టుకొస్తున్నారు అని చదివాం. కాబట్టి ఉండొచ్చు, ఎక్కడో ఒక్కడు ధూర్తుడు ఉండొచ్చు, దాని చేత 1 కోటి మంది మంచి వాళ్ళని తప్పు పట్టడానికి ఉండదు. మీరు చూడండి, లోకంలో పిపీలికాది పర్యంతంలో అనేక ప్రాణులు పుడుతున్నాయి, అనేక ప్రాణులు వెళ్ళిపోతున్నాయి. మరి ఈ ప్రాణులన్నింటికీ ఎవరు చేస్తున్నారు అంత్యేష్టి సంస్కారం? ఇప్పుడు ఒక ప్రాణి పంచభూతాల్లో కలిసిపోవడం అంటే కదలిక కదండి. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీకు తేలికగా చెప్పారంటే ఒక కుక్క ఉందండి, కుక్క కదులుతోంది, ఉంది, కుక్క పడుకుంది, కదలిక లేదు కదండి. మరి బతికుందని గుర్తేంటి? ఇక్కడే భగవాన్ రమణులు ఒక అత్యద్భుతమైన మాట అన్నారు. యజమాని పగటి పూటంతా తిరిగాడు, రాత్రి యజమాని తలుపులన్నీ వేసేశాడు, లైట్లన్నీ ఆర్పేశాడు.
ఒక చిన్న లైట్ వెలుగుతోంది. అది యజమాని ఉన్నా వెలుగుతుంది, లేకపోయినా వెలుగుతుంది. ఆయన లైట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఎక్కడికన్నా వెడితే. ఒక లైట్ వెలుగుతోంది, తలుపులు వేసేసి ఉన్నాయి, ఎక్కడ అలికిడి లేదు, యజమాని గాఢ నిద్రపోతున్నాడు. కానీ ఇప్పుడు మీరు యజమాని ఇంట్లో లేడు కదా, యజమాని ఉన్నాడో లేడో తెలియని స్థితి, లేడనుకుని ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. యజమాని నిద్రపోయినా నిద్రపోనిది ఒకటి ఉంది యజమానిని రక్షించుకోవడానికి, ఆ ఇంటి కుక్క. అది తిరుగుతూనే ఉంటుంది, ఇంట్లోకి బయటికి, అరుగు మీదకి బయటికి తిరుగుతోంది. అది భౌ అని అరిచింది. కదలిక లేకుండా ఉన్నాం మనం ఒకప్పుడు. ఇప్పుడు రాత్రి నిద్రపోతున్నప్పుడు కదలిక లేదు. కదలిక లేకుండా అయిపోయిందండి తీసుకెళ్ళిపోదాం అంటారేంటి? ఒక కదలిక ఉంది. ఇంటి కుక్క ఒకటి పైకి లోపలికి బయటికి లోపలికి బయటికి వెడుతోంది. హంసగా వెళ్ళిన ఆవిడే, మీరు హేయంగా చెప్పిన ఆవిడే కదులుతోంది. ఇది కదులుతున్నంతసేపు అలా ఏం తీసుకెళ్ళిపోరు, ఉన్నాడనే అంటారు ఇంకా కదండి. కానీ అది కూడా ఆగిపోయింది కుక్కకి. ఇప్పుడు కుక్క పూర్తిగా ఆగిపోయింది కదా. ఇప్పుడు కుక్క ఉన్నది అనడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ కుక్క అనబడేటటువంటి నామరూపములు కలిగిన జీవి పంచభూతములలోకి వెళ్ళాలా వద్దా? ఇప్పుడు ఈ నామరూపములు కలిగిన కుక్క రూపం, కుక్క శరీరం పంచభూతాల్లోకి కలవాలంటే కదలిక ఉందా లేదా? ఈ పంచభూతాల్లో కదిలిపోవాలా? అప్పుడు ఎవరు కదుపుతారు? మనిషి కంటే పోనీ ఎవరో కలిపారు, ఎవరో తీసుకెళ్లారు, ఏదో చేశారు. కుక్కను ఎవరు చేశారు? అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు ఉంటాయి. ఇందులో లోపల ఉండేటటువంటి ధనంజయం అనే వాయువు ఏం చేస్తుందంటే ఆ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. అంటే లోపల ఉబ్బిపోయేటట్టు చేస్తుంది ఆ వాయువు. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఉబ్బుతుంది కుక్క. అందుకే చూడండి, ఒక కుక్కను పడేస్తారు, ఉబ్బిపోతుంది శరీరం, ఉబ్బిపోయి పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత క్రిములు కీటకాలు అన్ని తినేస్తుంటాయి. క్రమక్రమంగా ఆ చర్మం శిథిలం అయిపోయి మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ మొదట ఉబ్బిపోవడం అన్న కదలిక లేకపోతే అది పగలదు అసలు. కాబట్టి పంచభూతాలలోకి కలిపేసే శక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంది అన్ని ప్రాణుల యందు. అది ఆ కదలిక ఏదుందో అది సంహార ప్రక్రియ. దాన్ని గురించి భయపడిపోయి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పింది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? దీన్ని మోక్ష సాధనంగా మీరు ఆలోచిస్తే ఈశ్వరుణ్ణి చేరిపోవడమే మనిషి జీవితంలో ఉండేటటువంటి ప్రధాన ప్రయోజనం. మనిషిగా పుట్టినవాడు ఏం చెయ్యాలి అంటే భగవంతుల్లో కలవాలి. భగవంతుల్లో ఎన్ని జన్మలు ఇచ్చినా కలవకుండా భోగం 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 అంటూ ఉండిపోయాడు అనుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ తనలో కలుపుకోవాలి అమ్మవారు ఎప్పుడో ఒకప్పుడు. ఇక వాడు కలవడం. ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీడి జన్మలో వీడు పాస్ అవడం, 12 మార్లు 10వ తరగతి పరీక్ష రాసిన వాడిని పాస్ చేయించున్నాము అంటుంది. వాడు పాస్ అయిపోతాడు. లేకపోతే ఈసారి లెక్కల పరీక్షలో 15 మార్కులు వచ్చిన వారికి 20 మార్కులు మోడరేషన్ ఇచ్చి పాస్ చేస్తున్నాం అంటాడు. అంటే వాడు తెచ్చుకోలేదు, గవర్నమెంట్ పాస్ చేసేసింది. మరి ఇప్పుడు వాడు పాస్ అయ్యాడా, ఇంకోళ్ళు పాస్ చేసేసారా? పాస్ చేసేసారు. అలాగా వాడంతటా వాడికి ప్రమోషన్ తెచ్చుకోవడానికి కావలసిన నైపుణ్యం లేదు, కానీ వాడికి సీనియారిటీ వచ్చేసింది, వయసు వచ్చేసిందని ప్రమోషన్ ఇచ్చేశారు. ఇప్పుడు వాడికి వచ్చేయలేదు, వాడు తెచ్చేసుకున్నాడు కాలగతిలో. అలా సీనియారిటీ కమ్ సూటబిలిటీ అన్న సీనియారిటీతో ఇచ్చేస్తుంటారు కదండి. అలా అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, అదొక విధి విధానం ఎవరో పెట్టుకున్నారు పెద్దలు, వాళ్ళ బుద్ధిలో ఏం పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయో. కాబట్టి హింస అన్న శబ్దానికి అర్థం ఏంటంటే, సింహ అన్న శబ్దం హింసించునది అని ఒక అర్థం. సింహ శబ్దానికి హింసించునది అంటే ప్రళయకాలంలో తనని పొందలేకుండా ఉండిపోయినటువంటి జీవుల్ని అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇక వీడు నన్ను పొందడం అన్నది కుదరదు, వీడికి అసలు ఏ ఉపాసన లేదు, వీడు ఎన్ని జన్మలెత్తినా ఇలాగే ఉంటున్నాడు, కాబట్టి వీడు నన్ను పొందడం కాదు, నేనే వీడిని పొందేస్తాను, గొడవ వదిలిపోతుందంట. అంటే ప్రభుత్వమే వీడి పాస్ చేసేసినట్టు. ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళందరూ నల్లపూసల్లా పడుంటే అమ్మవారు ఏం చేస్తుందంటే ఓ మైనపు ముద్దలా దొల్లుతుంది వీళ్ళ మధ్యలో. ఇప్పుడు నల్లపూసలు మైనపు ముద్ద కంటుకున్నాయా? మైనపు ముద్ద వచ్చి నల్లపూసలను అంటించుకుందా? మైనపు ముద్ద అంటించుకుంది, అమ్మవారే పొందేసింది. అదే సింహాసనేశ్వరి అంటే అమ్మవారే పొందినది, హింసించున్నది అని మీరు అర్థం చెప్పారనుకోండి, అప్పుడు దాని వ్యగ్రత కనపడుతుంది. అందులో కాదు, అందులో కారుణ్య దర్శనం చేయాలి. అమ్మ అంటే దయ, అమ్మ అంటే కారుణ్యం. అందుకని అమ్మ చేసేటటువంటి సంహార ప్రక్రియ యందు
అమ్మ పొందడంలో జీవుల్ని అనుగ్రహించి వాళ్ళని తనలోకి కలిపేసుకుని మోక్షం ఇస్తోంది తప్ప అమ్మవారు హింసించడం ప్రధానంగా ఉన్నది కాదు. కాబట్టి ఎంతటి దయాశాలి అంటే మనం పొందలేకపోతే ఆవిడే ఆఖరికి మనని తనలో కలిపేసుకోగలిగినంత ఔదార్యమూర్తి. ఈ మాట చెప్పడమే శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి అయినటువంటి తల్లిని 5 సింహాసనం అని చెప్తే ఈ 5 శాక్తేయ ప్రణవములు అన్నారు. ఇది మంత్రశాస్త్ర రీత్యా మీకు అక్కడక్కడా నేను చూపిస్తాను అన్నాను. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అనేటటువంటి 5 బీజాక్షరాల్ని సింహాసనంగా చేసుకుని అమ్మవారు కూర్చుంటుంది. కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి, 4 దిక్కులు మధ్యలో కూర్చున్న అమ్మ, అదే ఆవిడ సింహాసనం. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కులు మధ్యలో ఆవిడ కూర్చున్న ప్రదేశం, ఇదంతా కలిపి ఆవిడ సింహాసనం. కాబట్టి ఇప్పుడు ఆవిడ సింహాసనం ఎంతది, అంతటా నిండిపోయి ఉంటుంది. అలాగే పంచభూతాల మీద ఆవిడ అధివసించి ఉంటుంది. అవే ఈ పంచభూతములుగా మనం ఏం చెప్తామో అటువంటి పృథివీ, ఆపస్తేజో, వాయు, ఆకాశములు, ఈ 5 అమ్మవారి సింహాసనంగా ఉండి దాని మీద ఉంటుంది. పంచముఖములు కలిగినటువంటి సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి 5 ముఖములతో 5 క్రియలు చేసేటటువంటి తత్వాన్ని అధిరోహించి ఉంటుంది. పంచప్రేతాసనాసీనయై బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు అనేటటువంటి 4 కోళ్ళు ఒక తల్పం ఉన్న సింహాసనం మీద కూర్చుంటుంది. ఇన్ని రకాలుగా ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ చిదగ్నికుండ సంభూత. సంభూత అంటే ప్రభవించింది. ఆవిడ చిదగ్నికుండంలోంచి వచ్చింది. మీరు ఒక్క విషయం ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా. అసలు అగ్ని యందు సంభవించే ప్రాణి ఉంటుందా? లోకంలో ప్రాణి అగ్ని యందు తన రూపాన్ని కోల్పోతుంది తప్ప అగ్నిలోంచి ప్రాణి పుట్టదు. ఎక్కడా పుట్టదు అగ్నిలోంచి ప్రాణి. అగ్నికుండంలోంచి ఆవిడ ఎలా పుట్టిందండి అంటే వసిన్యాది దేవతలు అంటున్నారు, ఆ తల్లి చిదగ్నికుండ సంభూత. ఆవిడ పుట్టింది మామూలు అగ్నికుండం కాదు, చిదగ్నికుండం. ఏమిటా చిదగ్నికుండం? ఎక్కడుంది ఆ చిదగ్నికుండం అంటే బాహ్యమునందు భండాసురుడు పెట్టినటువంటి బాధలు భరించలేనటువంటి దేవతలందరూ కలిసి పెద్ద హోమకుండాన్ని ఏర్పాటు చేసి అందులో పరమశివుడు తీసుకొచ్చినటువంటి వాయువుని అగ్నిగా నిక్షేపించి తమ యొక్క శరీర భాగములను హవిస్సులుగా సమర్పిస్తే అందులోంచి అమ్మవారు ఆవిర్భవించింది. అందులో మామూలు కట్టెలు వెయ్యలేదు. అలాగే మనందరిలో కూడా చిదగ్నికుండ ఉంటుంది. అసలు ఆ చిదగ్నికుండంలోంచి ఆవిర్భవిస్తున్న అమ్మవారిని చూడాలి. ఆ ఆవిర్భావం చూడాలంటే ఈ కళ్ళు మూసుకుని మీరు లోపలికి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుతుర్లభ. బయట దొరకదు ఆవిడ. ఇక్కడ ఉంటుంది చిదగ్నికుండం. ఇక్కడ కట్టెలు లేకుండా అగ్ని ఎలా ప్రకాశిస్తోంది అంటే అంతర్నిరంతం నిరింధన మేధమాని మోహాంధకార పరిపంధిని సంవిదగ్న. ఇక్కడే జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. లోపల ఉన్న జ్ఞానమన్న అగ్ని ప్రకాశిస్తే ఆ అగ్ని యొక్క ప్రకాశంలో అగ్నికి ప్రకాశం ఉంటుంది. అగ్నికి వేడి ఒక్కటే కాదు, చీకట్లో చలిమంట వేశారనుకోండి, మీకు ఆ మంట యొక్క ప్రకాశంలో వస్తువులు కనపడుతుంటాయి. ఈ ప్రకాశము అగ్నికి ఉన్నట్టే జ్ఞానమునకు ప్రకాశం ఉంటుంది. ఈ ప్రకాశము కలిగిన జ్ఞానము దేన్ని తీసేస్తుంది? అజ్ఞానం అనేటటువంటి చీకటిని తీసేస్తుంది. ఈ జ్ఞానము కలిగితే ఉత్తర క్షణంలో అజ్ఞానము పోతే మోక్షమునకు యోగ్యత కలుగుతుంది. ఏమిటండి అజ్ఞానం, ఏమిటండి అజ్ఞానం అనొచ్చు. మీకు నేను తేలిక మాటల్లో చెప్పాలి అంటే అజ్ఞానమనగా మాయ, అజ్ఞానమనగా అవిద్య. మాయ పోతే ఉండేదే జ్ఞానము. మాయ పోవడం, జ్ఞానం ఉండడం అంటే ఎంత సులభంగా ఉంటుందో తెలుసా అండి. అనుష్ఠానంలోకి తేవడం కష్టం, కానీ మాయ అనగా తేలిక మాటలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నామము రూపము మాయ. రూపము మాయ, నామము మాయ. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక మట్టి ముద్ద ఒకటి ఉంది. ఇప్పుడు ఈ మట్టి ముద్దని తీసుకొచ్చి నేను ఆ మట్టి ముద్దతో ఒక ప్రమిద చేసి అక్కడ పెట్టాను. ఇదేమిటి అని అడిగాను. మీ అందరికీ చూపించి ఇదేమిటి? ప్రమిద
ప్రమిద అన్నది ఏమిటి? దాని పేరు. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ ప్రమిదని తీసుకొచ్చి పగల కొట్టేసి నీళ్లు పోసి మళ్ళీ మట్టితో ముద్ద చేసి ఇప్పుడు దాంతోనే ఒక చిన్న కుండి ఒకదాన్ని, తులసి కోటను ఒకదాన్ని తయారు చేసి పైకెత్తిదేమిటి అన్నాను. తులసి కోట అన్నాడు. బాగా గుర్తుపట్టండి, తులసి కోటగా తయారు చేసి చూపించినప్పుడు ప్రమిద అని ఎవరైనా అన్నారనుకోండి, నవ్వుతారు అందరూ. అదేంటంటే తులసి కోట ప్రమిద ఏమిటండి అంటారు. నేను ప్రమిదని చూపిస్తే తులసి కోట అందరు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ మట్టి ప్రమిద కోట, మట్టి తులసి లేకపోతే ప్రమిద, మట్టి ప్రమిద కోట కాదు, మట్టి తులసి లేకపోతే తులసి కోట కాదు, ప్రమిద కాదు, తులసి కోట కాదు. మీరు ఎలా చేస్తే అలా అవుతోంది. ఎలా మీరు చూస్తే, ఏ పేరుతో ఊహిస్తే ఆ పేరుతో ఇలా ఉంటుందని మీరు అనుకున్నట్టు కనపడిన నామము రూపము మాయ. మట్టిగా ఉన్నది సత్యం. అసలు మట్టి దాని సత్యం. మీకు పైకి కనపడినది మాయ, ఉన్నది బంగారం. అది ఈ ఉంగరంగా ఉంటే ఉంగరం, ఉంగరమని పేరు కలిగిన నామము రూపము మాయ, ఉన్న బంగారమే సత్యం. బంగారం లేకపోతే ఉంగరము లేదు, ఉంగరం అన్న పేరు లేదు, ఉంగరం అనేటటువంటి ఆభరణము లేదు, రూపము లేదు, నామము లేదు. నామము రూపము లేకుండా బంగారం ఉంటుందా? ఉంగరంగా కాకుండా ఉంగరం అన్న పేరు లేకుండా బంగారం ఉండడానికి అవకాశం ఉంటుందా? దానికి అంత పెద్ద అనుమానం ఏంటంటే ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఈ ఉంగరాన్ని కరిగించేసాను అనుకోండి, బంగారం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. బంగారం మీకు ఇవ్వకుండా ఉంగరం చెయ్యి అన్నాను అనుకోండి, ఉంటుందా? ఉండదు. బంగారము లేని నామము రూపము లేవు. నామము రూపము లేకపోయినా బంగారం ఉంది. బ్రహ్మము ఉంటుంది, నామము రూపము మాయ. నామరూపములు మాయ, బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది అనుభవంలోకి వస్తే జ్ఞానం. అది రాకుండా నామరూపములే కనపడుతుంటే మాయ. ఈ మాయని దాటాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటే అంతటా ఏం కనపడుతుంది? ఈశ్వరుడే కనపడతాడు. ఈశ్వరుడు తప్ప ఇంకోటి కనపడదు. అంతటా ఉన్నది ఈశ్వరుడే. దుంగగా ఈశ్వరుడు, మైకుగా ఈశ్వరుడు, దీనిగా ఈశ్వరుడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అత్యద్భుతమైన మాట చెప్తుండేవారు. ఒక ఆయన్ని పట్టుకెళ్ళి ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, తన్నుకు పడిపోయాడు. పడిపోతే స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయి ఆయన పడుండగా ఓ గుర్రాల దండుకటి పరిగెత్తుకుంటూ ఆయన మించి నడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒంటి నిండా దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలిన తర్వాత ఎవరో చూశారో ఆయన్ని తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, ముఖం మీద నీళ్లు చల్లారు. తెలివి వచ్చింది. వచ్చిన తర్వాత పక్క వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ అయ్యో పాపం ఈయనకి ఇన్ని దెబ్బలు తగిలాయి, అది ఇది అన్నారు. అన్న తర్వాత ఈయన్ని అడిగారు, తెలివి ఉందో లేదో అని, ఏమైంది నీకన్నారు. ఆయన అన్నాడు, ఈశ్వరుని అనుగ్రహము చేత నాకు ఎదురు దెబ్బ తగిలి పడిపోయినాను. ఈశ్వరానుగ్రహము చేత తెలివి తప్పినది. ఈశ్వరానుగ్రహము చేత గుర్రపు దండు పరిగెత్తినది. ఈశ్వరానుగ్రహము చేత దెబ్బలు తగిలినవి. ఈశ్వరానుగ్రహముతో మీరు నన్ను పైకెత్తారు. ఈశ్వరానుగ్రహము చేత నీళ్లు చల్లారు. ఈశ్వరానుగ్రహము చేత తెలివి వచ్చిందన్నాడు. ఇప్పుడు ఆయనకి ద్వంద్వాలు లేవు. దెబ్బలు తగిలినా ఈశ్వరానుగ్రహమే, నీళ్లు చల్లినా ఈశ్వరానుగ్రహమే. ఆయన మాయకి వశుడై లేడు. అన్నిటా ఈశ్వరానుసంధానమే చేస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగితే నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ పేన్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ, అంతటా ఈశ్వరుడే. ఇది అంత తేలికయ్యుండుంటే శంకరాచార్యుల వారంతటి వారు కాశీపట్టణంలో పొరపాటు పడి ఎవరు నువ్వు పక్కకి తప్పుకో అని ఉండేవారు కాదు. నేను తప్పుకోనా, నాలో ఆత్మని తప్పుకోనా అన్న తర్వాత మనీషా పంచకం చేశారు. అంత తేలికైతే అందరూ మోక్షాన్ని పొందుండేవారు. మాయ తొలగడం ఆవిడ అనుగ్రహంతోనే తొలగుతుంది. ఎవరికి తొలగుతుందో వాడు మోక్షాన్ని పొందుతాడు. అలా పొందగలిగినటువంటి శక్తి ఏర్పడితే చిదగ్నికుండ సంభూత, కర్రలు లేకుండా ఇక్కడే హోమగుండంలోంచి ఆవిడ అగ్ని రూపంలో జ్ఞానాగ్నిగా పైకి ప్రకాశిస్తోంది. ఈ జ్ఞానాగ్ని చేత అంతటా ప్రకాశంలో కనపడేటటువంటి వస్తువు ఈశ్వరుడు ఒక్కడే. హోమకుండంలో ఉన్నటువంటి అగ్ని అన్ని వైపుల నుంచి పవిత్రమే. అటువైపు అగ్నిలో హవిస్సేయండి, ఇటువైపు అగ్నిలోంచి నేను ఏదో వెలిగించుకుంటాను, లేకపోతే వంట చేసుకోవడానికి ఓ చిన్న కర్ర మొక్క వెలిగించుకుంటాను అనరు. ఎటువైపు అగ్నిహోత్రమైన నమస్కారం చేయవలసిందే. అలాగే ఇక్కడ పుట్టినటువంటి కర్రలు లేని జ్ఞానాగ్ని పరమ పవిత్రం. దీని ప్రకాశంలో కనపడేది ఏది అంటే ఈశ్వరుడే. దాని ప్రకాశంలో లేనిదేది అంటే పోయే చీకటేది అంటే అజ్ఞానమే. కాబట్టి ఇక్కడే ఆవిడ చైతన్యం అనేటటువంటి అగ్నిరూపగా పైకొస్తోంది.
ఇది దర్శనం అవడం చాలా గొప్ప విషయం అండి. అందుకే వశిన్యాది దేవతలు కీర్తనం చేయడం వెనకాతల అసలు నిజంగా కళ్ళు మూసుకుని చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు ఆవిడ ఇక్కడే ఆవిర్భవిస్తూ పైకొస్తున్నటువంటి స్వరూప దర్శనం కాని ప్రారంభమైతే ఎంత గొప్ప విషయం జరుగుతుందో తెలుసా అండి. దేవకార్య సముద్యత, ఆవిడ దేవతా కార్యము కొరకు అని ఆవిర్భవిస్తోంది. ఆవిడ ఇతరమైనటువంటి కార్యం మీద ఆవిర్భవించడం లేదు. దేని కొరకు? దేవతల కొరకు. ఏమిటి దేవతా కార్యం? భండాసురుడి చేత బాధలు పొందుతున్నారు. భండాసురుణ్ణి నిర్జించడానికి ఆవిడ ఆ అగ్నిహోత్రంలోంచి పైకొస్తోంది. బాహ్య కథ. ఇక్కడ కూడా ఒక భండాసురుడు ఉన్నాడు. ఎవడా భండాసురుడు? హాయిగా తిని హాయిగా పడుకుందాం, హాయిగా ఉందాం, ఎప్పుడు హాయ్ 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 అన్నమాట వాడేవాడు. వాడికి కొంచెం సేపు కూర్చోలేడు, కొంచెం సేపు ఉండలేడు, కొంచెం వినలేడు, కొంచెం జ్ఞానం తెలుసుకోలేడు. ఎప్పుడు ఈ శరీరానికి సుఖంగా ఉండేది చూడాలి. దీనికి ఏదో పందిరేద్దామని చెప్పి గోపాలకృష్ణ గారు అచ్ఛాదన మంటపం కోసం స్తంభాలు కడితే వీపానించుకునేటటువంటి వస్తువులుగా చాలా మందికి ఉపయోగపడతాం. ఎందుకంటే అదొక హాయ్. ఎందుకని అంటే స్తంభం వెతుక్కుని కూర్చుంటారు కొంతమంది. నేను అన్నీ గమనిస్తుంటాను, అలా గమనించిన వెర్రివాడిని ఏం కాదు. కాబట్టి ఇది ఎటువంటి స్థితి అంటే ఎప్పుడు శరీరముతో తాదాత్మ్యత తప్ప దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అంటే ఆవిడ దేవతల కార్యం కోసం ఎందుకు వస్తుంది? ఈ భండ ప్రవృత్తిని నశింపచేసి అలా బతకడం కాదు. భగవద్విషయంలో నువ్వు కొంచెం ఓపికతో కూర్చుని దేవతల యొక్క కార్యాన్ని సాధించాలి. ఏమిటి ఈ దేవతల యొక్క కార్యం? ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఎప్పుడెప్పుడు భక్తుల్ని రాక్షసులు బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఆవిర్భవిస్తాను. భక్తులైన వాళ్ళని రాక్షసులు బాధ పెట్టారు, వాళ్ళని రాక్షసుల్ని దునిమాడి తన భక్తుల్ని రక్షించుకోవడానికి ఆవిడ ఆవిర్భవించింది కాదు. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు ఒకటి ఉంది. ఏది ఆ గమ్మత్తు అంటే, రాక్షసులంటే ఎక్కడో ఉండరు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే ఉంటారు రాక్షసులు. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 రాక్షసులు జ్ఞానాన్ని దొంగిలించడానికి కూర్చుంటారు. మనం అమ్మా వీళ్లతో నేను బాధపడలేకపోతున్నాను, ఈ రాక్షస బాధలు, అమ్మా నువ్వే రక్షించు అని శరణాగతి చేసినటువంటి భక్తులు ఎవరుంటారో అటువంటి భక్తులలో ఆవిర్భవించి వాణ్ణి తన మార్గంలోకి తిప్పుకుంటుంది ఆవిడ. శరణాగతి చేసిన వాణ్ణి రక్షించడానికి ఇక్కడ ఆవిర్భవిస్తుంది. అప్పుడు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యము అంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి లక్షణాలు దేవతలు. ఈ మంచి లక్షణాలని రక్షించి చెడ్డ లక్షణాలని పోగొట్టేది మనంత మనం చేసుకోలేక